ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లయితే స్పీడప్ అయితే అందుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో ఇందిరమ్మ ఇండ్లు పారదర్శకతకు పెద్దపీట వేసేలా సర్కారు చర్యలంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల సమగ్ర సమాచారం, ఆఫీసుల చుట్టూ తిరగకుండా బిల్లుల వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక యాప్‌లో అర్హులైన కుటుంబాలకు సొంత స్థలాల్లో సొంతంగా కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈజీగా ఉండేందుకు అన్ని వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తమైతే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అన్ని వివరాలు ఇకపై ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేసేలా ప్రభుత్వం ఈ చర్యలైతే తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో ఈ మేరకు మార్పులు చేసి లబ్ధిదారుల వివరాలు, ఇండ్లు బేస్‌మెంట్ లెవెల్‌లో ఉన్నాయా? గోడ లెవెల్‌లో ఉన్నాయా? స్లాబ్ లెవెల్‌లో ఉన్నాయా? ఫినిషింగ్ లెవెల్‌లో ఉన్నాయా? మరి బిల్లుల చెల్లింపు ఏ విధంగా ఉంది? మొదలైన అన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశం కల్పించినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అయితే తెలిపారు. ఈ సౌకర్యాల వల్ల లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇక 4 భాషల్లో ఈ వెబ్‌సైట్ అయితే అందుబాటులో ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఈ సమాచారాన్ని ఉంచుతారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,00,000 ఇండ్లను మంజూరు చేయగా పనులైతే వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఇండ్ల మార్కౌట్ దగ్గర నుంచి పునాదులు, గోడలు, స్లాబ్ వేయడం వంటి నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగానే లబ్ధిదారులకు 4 విడతలుగా 5,00,000 అందించనున్నారు. ఇక లబ్ధిదారులకు తగ్గిన భారం అంటూ ఇక్కడ చూస్తున్నాం. తమ ఇంటి నిర్మాణ బిల్లు ఏ స్థాయిలో ఉన్నది, ఏ అధికారి వద్ద ఫైల్ ఉన్నది వంటి వాటితో పాటు ఇతరత్రా అనేక అంశాలపై లబ్ధిదారులు మరి హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్లు, కలెక్టరేట్‌లో గాని, ఎంపీడీఓ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే చూసుకునే విధంగా తమ బిల్లు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి. అందులో సెర్చ్ బై అనే దానిపై క్లిక్ చేసి ఆధార్, మొబైల్ తదితర వాటిలో దేని ఆధారంగా సమాచారం కోరుకుంటున్నారో ఆ వివరాలను ఎంటర్ చేస్తే స్క్రీన్‌పై మీకు కనిపిస్తుంది. ఇక లబ్ధిదారుని పూర్తి వివరాలతో పాటు ఇంటి నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, బిల్లుల చెల్లింపు ఏ తేదీన జరిగిందన్న వివరాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారంలో లోపాలుంటే ఉదాహరణకు ఆధార్‌లోని పేరుతో లబ్ధిదారుని పేరు సరిపోలకపోవడం, ఆయా సందర్భాల్లో తీసిన ఫోటోలు సరిగా లేకపోవడం, బిల్లుల ఆమోదం ఏ అధికారి వద్ద ఉన్నది మొదలైన అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి. లబ్ధిదారుడికి ఇంతవరకు ఏ తేదీన ఎంత మొత్తం, ఎన్ని డబ్బులు చెల్లించారనే వివరాలు కూడా ఈ కంప్యూటర్‌లో మనం చూసుకోవచ్చు. ఫోన్‌లో కూడా చూసుకోవచ్చు. అందుబాటులో వచ్చిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేసుకోవాలని చెప్పేసి హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అయితే సూచించారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్‌సైట్ https ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ గవ్ ఇన్‌లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ బటన్‌పై క్లిక్ చేసి అందులో సెర్చ్ బై అనే దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు, మొబైల్ తదితర వాటిలో దేని ఆధారంగా సమాచారం కోరుకుంటున్నారో ఆ వివరాలు మీరు నమోదు చేస్తే మీ ఆ స్క్రీన్‌పై ఆ ఫోన్‌లో మీ యొక్క పూర్తి వివరాలు, మీ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది వెబ్‌సైటు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ టైప్ చేస్తారా, ఫోన్ నెంబర్ టైప్ చేస్తారా, మీ నేమ్ టైప్ చేస్తారా చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇంకా ఇప్పుడు 3,00,000 ఇళ్ళు మాత్రమే మంజూరు చేశారు. మొదటి దశలో 4,50,000 ఇళ్ళు ఇస్తామన్నారు. ఇంకా 1,50,000 ఇండ్లకు సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్‌లో అన్ని గ్రామాల్లో పెట్టాలని చెప్పేసి ఆశావాహులందరూ ఎదురు చూస్తున్నారు. మరి త్వరలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థాంక్ యూ.